వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాస్టార్ నీళ్లు జల్లితే రోగాలు పోతాయి, పాస్టార్ నూనె రాస్తే జబ్బులు పోతాయి, పాస్టార్ బోధనలు వింటే అప్పటిదాకా మనలో ఉన్న రుగ్మతలు పోయి మంచి ప్రవర్తన వస్తుంది. ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వస్తారో వాళ్ళలో తాగుడు, జూదము, వ్యభిచారము ఇలాంటి అన్నీ కూడా పోతాయి, పరిశుద్ధులవుతారు అని చాలామంది చెప్తారు. కానీ ఇందులో కూడా కొందరు దుర్మార్గులు ఏమంటారు, మానవ మృగాలలాగా పసిపిల్లను కూడా వదలకుండా ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చిన్న పిల్లపై 10 ఏళ్ల వయసున్న పిల్లపై పాస్టర్ లైంగిక దాడికి ప్రయత్నించిందట. ఈడే ఆ దుర్మార్గుడు. ఈడు గంగాధర్ అలియాస్ సుధాకర్. ఈ పాస్టర్కి సంబంధించి వార్తాపత్రికలతో పాటు చాలా చోట్ల కూడా వచ్చింది. వీళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓ చర్చి పాస్టర్ మాయమాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ రాజశేఖర్ గారు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒక గ్రామానికి చెందిన కలవాల గంగాధర్ అలియాస్ సుధాకర్ అనే పాస్టర్ గత నెల 28న 10 ఏళ్ల వయస్సున్న చిన్నారికి మాయమాటలు చెప్పి చర్చికి దూరంగా ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు.